మంగని ఎంతగా ప్రేమిస్తున్నానో చెప్పడానికి భాష లేదు. ఆశే తప్ప. ఆమె నా ప్రాణం, ఆమె నా సర్వస్వం. ఆమె లేని లోకం నాకు శూన్యం. ఇంకా ఇక్కడే ఉన్నారేంటయ్యా? త్వరగా పనులు కానివ్వండి. త్వరగా. చూసావా పెళ్లి ఏర్పాట్లు ఎంత ఆర్భాటంగా చేస్తున్నారో. అవునమ్మా, వీర రాఘవయ్య గారి మనవరాలి పెళ్ళి. ఆ మాత్రం ఉండకపోతే ఎలా? నన్ను చూసి ఆ మాట చెప్పు. రే, ఆ ఫ్రూట్స్ అన్ని సరిగా పెట్టు. అలాగేనండి. నేను వస్తానమ్మా. జరిగేది మంగ పెళ్లిరా. అదేంటమ్మా తెలియనట్టు కొత్తగా చెప్తున్నావు? నేను మీ అమ్మన్రా. కడుపులో బాధం దాచుకుని కళ్ళతో నవ్వుతున్నావు కదూ. అవన్నీ ఇప్పుడు ఎందుకమ్మా? నిజంగా నువ్వు మంగను ప్రేమించలేదు? ప్రేమించానమ్మా, నా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాను. మంగతో ఈ 10 రోజుల పరిచయం 10 ఏళ్ల అనుబంధం లాగుంది. మంగను మర్చిపోలేనమ్మా, మర్చిపోలేను. అంత ప్రేమించిన మంగను కాదనుకుని ఎలా ఉండగలుగుతున్నావురా? ఇట్రా అమ్మా, చూడమ్మా, ఒక్కసారి అటు చూడు. ఇల్లంతా ఎంత సందడిగా ఉందో, ఎంత కళకళలాడుతుందో చూడమ్మా. తాతయ్య, నాయనమ్మ, బాబాయ్, పిన్ని అందరూ ఎంత ఆనందంగా ఉన్నారో చూసావమ్మా. వాళ్ళంతా ఇలాగే ఆనందంగా ఉండాలంటే నేను మంగను మర్చిపోక తప్పదమ్మా. వాళ్ళ సంతోషం కోసం నన్నెందుకు మోసం చేశావని మంగ అడిగితే నువ్వేం చెబుతావు? మనం పెళ్లి చేసుకుంటే 2 కుటుంబాలు మళ్ళీ నరుక్కొని చనిపోతారు. ఆ శవాల మధ్య కూర్చొని మనం దండలు మార్చుకోలేమని చెప్తానమ్మా. వాళ్ళ చితిమంటల్ని అగ్నిసాక్షిగా చేసుకొని పీటల మీద కూర్చోలేమని చెప్తానమ్మా. ఆ రోజు నాకు మీ నాన్నకు ఈ బుద్ధుండుంటే ఇంత జరిగేది కాదు. ఈ రోజు నీ కళ్ళల్లో నీళ్లు చూసేదాన్ని కాదురా. ఇంకొక రోజమ్మా, మనం ఈ పెళ్లి చేసి వెళ్ళిపోతే బొంబాయి నుంచి వచ్చినందుకు ఒక మంచి పని చేసి వెళ్ళిపోయామన్న సంతృప్తి కలుగుతుందమ్మా. రఘు, నువ్వు నా కడుపున పుట్టుండకపోతే నీ కాళ్ళకు మొక్కేదాన్నిరా. అమ్మా, ఏంటమ్మా ఆ మాట? అమ్మ చేతులు ఆశీర్వదించాలి గాని మొక్కకూడదు. వెళ్ళు, మంగని పెళ్లి కూతురుని చెయ్యి. దీర్ఘ సుమంగళి భవాన్ని దీవించు. ఏర్పాట్లన్నీ బాగానే ఉన్నాయి కానండి, నాకు పొడుగులాగు గుట్టించకపోవటం ఒక్కటి ఈ పెళ్లికి పెద్ద లోటండి. పొడుగులాగేం కర్మ, నీ కోటు కూడా గుట్టిస్తాలేరా. శిరీష, రా వెళ్దాం. తమ్ముడు, నాకొచ్చిన కష్టానికి నాకంటే నువ్వే ఎక్కువ కన్నీళ్లు పెట్టావు. నా కోసం నీ కోపాన్ని దిగమింగుకుని పందిట్లోకి వెళ్దాం పదరా. అక్కడికొస్తే ఆ భాస్కర్రావు గాడి కొడుకు కనబడతాడు. వాణ్ణి చూస్తే నా రక్తం ఉడికిపోతుందక్క. జరుగుతున్నది నా కొడుకు పెళ్లిరా, నీ మేనల్లుడు పెళ్లి. పసుపు కుంకాలు పోగొట్టుకున్న తర్వాత నా జీవితంలో జరుగుతున్న మొదటి శుభకార్యం రా ఇది. వచ్చి నీ మేనల్లుడికి అక్షింతలు వేసి ఆశీర్వదించరా. మీరెళ్ళండి, నేను వస్తాను. నమస్కారం.
నమస్కారం అండి. నమస్కారం. అన్నయ్య మంగక్కాయ ఉత్తరం నీకిమ్మంది. మంగ ఎక్కడికి వెళ్ళింది? ఇది నాకిచ్చి కోపంగా ఎక్కడికో వెళ్ళిపోయింది. ఏమైంది బాబు? గోవిందు, మంగ పెళ్లి పందిట్లో లేదు. ఈ విషయం ఎవరికి తెలియకూడదు. నేను వెళ్ళి తీసుకొస్తా. అమ్మా పెళ్లి కుమార్తెను తీసుకురండి. ముహూర్తానికి టైం అయిపోతుంది. మంగని తీసుకురండి. అక్క లేదుగా వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిందా? ఏమిటి అని చెప్పేది? అవును మంగక్క. అమ్మ ఏయ్, పిలుస్తుంది, నువ్వు రామ్మా. నువ్వు ఆగురా. మంగ ఎక్కడికి వెళ్ళిందమ్మా? నువ్వు రామ్మా. చెప్పవే, మంగ ఎక్కడా? రగన్నయ్యకి ఉత్తరం ఇమ్మని వెళ్ళిపోయింది. రఘు ఎక్కడా? రగన్నయ్య కూడా వెళ్ళిపోయాడు. చూసావా, వద్దు వద్దు అన్నా వినకుండా వాటేసుకుని సంబంధం కుదుర్చుకున్నావు. వాడి బాబు చేసిన పనే వీడు చేశాడు. పెళ్లి దాకా రానిచ్చి పరువు తీశాడు. ఏదైతే జరగకూడదు అనుకున్నానో అదే జరిగింది. అక్క పెళ్ళాగిపోయిన రోజున 10 ఏళ్ల పిల్లాడిని నేను. ఇవాళ మూతి మీద మీసం ఉన్న మగాడిని. పదండ్రా, వాడంతు తెలుసు. ఆగు ఎర్రబాబు, తొందరపడకు. ఏయ్, ఇప్పటికే ఆలస్యం చేశాను రా. ఊరి పొలిమేరలు దాటక ముందే వాళ్ళిద్దరిని పట్టుకుంటా. ఏయ్ భజంత్రేలు, మీరిక్కడే ఉండాలి. ఏయ్ పంతులు, నువ్వు ఇక్కడే ఉండాలి. ముందు పెళ్లి మంత్రాలు చదవాలి, ఆ తర్వాత తద్దినం మంత్రాలు చదవాలి. పదండ్రా. మంగ, ఏం నువ్వు చేస్తున్న పని? ఇలాంటి టైంలో ఇలా చేయొచ్చా? రావడదు. నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పు వస్తాను. పీటల మీద పెళ్లి కొడుగ్గా కూర్చుంటానని చెప్పు వస్తాను. నీ ప్రియురాలిగా చచ్చిపోతాను గాని ఇంకొకటి భార్యగా బ్రతకలేను. మంగ, నువ్వు నేను పెళ్లి చేసుకుంటే మన ఇద్దరే సుఖంగా ఉంటాం. అవతల వాళ్ళ గురించి ఇంకొకళ్ళ గురించి నాకు అనవసరం. నాకు నా సంతోషమే ముఖ్యం. ప్రేమ కోసం ఏదైనా త్యాగం చేయొచ్చు కానీ ప్రేమనే త్యాగం చేయకూడదు. రామ్మోహన్ రావు, ఒకసారి మా మూలంగా మీ కుటుంబానికి అన్యాయం జరిగితే రక్తపాతం అయింది. మళ్ళీ అదే అన్యాయం ఇప్పుడు జరుగుతోంది. మన కుటుంబాలు నాశనం కాకుండా ఉండాలంటే కుటుంబ పెద్దగా ఆ శిక్ష నేనే అనుభవించాలి. ఇదిగో ఈ పెళ్లి పెద్దల సాక్షిగా, మా కుటుంబ సభ్యుల సాక్షిగా రగిలే ఆ అగ్ని సాక్షిగా ఇది తీసుకుని అనుకుంటూ. వాడు చేసిన తప్పు నేను చేసినట్టే అనుకో. వాడు నా పేరు పెట్టుకున్నాడు, వీర వెంకట రాఘవయ్య. వాణ్ణి కొట్టాననుకుని నన్నే కొట్టు. అయ్యా వద్దయ్యా, అంత మాట అనొద్దయ్యా. రఘుబాబు ఏ తప్పు చేయలేదయ్యా. నువ్వు నోరు మూసుకోవయ్యా. మూసుకుంటానయ్యా, మూసుకుంటాను. రఘుబాబు ఎన్నాళ్ళు నోరు మూసుకున్నందువల్లే అందరూ నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఆ అమ్మాయి రఘుబాబు ప్రేమించుకున్న మాట నిజం. వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకుందాం అనుకున్న మాట కూడా నిజం. కానీ కానీ ఈ 2 కుటుంబాల కోసం తన ప్రేమను సంపుకున్నాడయ్యా. మంగ ప్లీజ్, నా మాట విను. అన్ని విన్నాను. మీ అమ్మతో మాట్లాడిన ప్రతి మాట విన్నాను. నా గురించి నువ్వు డైరీలో రాసుకున్న ప్రతి పేజీ చదివాను. ప్రతి అక్షరంలో నా మీద అంత ప్రేమ చూపించి నేను నువ్వే మోసం చేసుకుంటున్నావు. నన్ను వదిలే. మంగ ప్లీజ్, చెప్పేది విను. నువ్వు రాకపోతే పందిట్లో ఎన్ని గొడవలు అయిపోతాయి తెలుసా? తెలుసు. చెరిపి చెరిపి రాయడానికి ఆడదాని మనసు పలక కాదు. నా మనసులోంచి నిన్ను చెరిపేయలేదు. ఎంత ధైర్యం రా పెళ్లి కూతురుని లేపుకోవడానికి? ఎరబాబు, ఇప్పుడు గొడవలొద్దు. నన్ను అర్థం చేసుకో. మంగను ఒప్పించి పెళ్లి పందిట్లో తీసుకెళ్ళడానికి. ఏయ్! నన్ను చూసి డ్రామాలు మొదలు పెట్టావు. నేను రాకపోతే ఇదే రైల్లో మీ నాన్న పారిపోయినట్టు పారిపోయి ఉండవు మీరు. ఎరబాబు, నువ్వు పొరపాటు పడుతున్నావు. నేను చెప్పేది విను. ఏంట్రా చెప్పేది? ఇన్నాళ్ళు ఈ అవకాశం కోసమే చూశాను రా. ఇప్పుడు దొరికింది. పెళ్లి లేపుపోతాడంట. చావు కొట్టండి.
రఘుబాబు రైట్ రేయ్, వాడు దాన్ని రేపుకోవడం లేదురా, దాన్ని ఒప్పించి పెళ్లి పందిట్లోకి తీసుకురావడానికి వచ్చాడరా. తాతయ్య నేను మంగన్ తిరిగి తీసుకురావడానికి నేనంతా తెలుసుకున్నాను రా, చాలా ఆలస్యంగా తెలుసుకున్నాను. జరగకూడదు జరిగిన తర్వాత తెలుసుకున్నాను. మా కుటుంబాలు ఒకటి చేయటం కోసం నీ ప్రాణాన్ని త్యాగం చేయాలనుకున్నావా? ఈ తాతయ్యకి నీ మనస్సు విప్పి మంగని ప్రేమిస్తున్నానని ఒక్క మాట చెప్పుంటే ఏం చేసేవాడివి? నోరు ముయ్యరా మూర్ఖుడా. ఎర్రబాబు, ఇన్నాళ్ళు నువ్వు నా రక్తం కళ్ళ చూడాలని చూసావు. రక్త సంబంధానికి విలువిచ్చి అందరు కలిసి ఉండాలని నేను కోరుకున్నాను. నేను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన మంగని ఎందుకు వదులుకున్నానో తెలుసా? మన కుటుంబాల కోసం. నన్ను చంపితే గాని నీ కోపం చల్లారదనుకుంటే చంపే. ప్రేమనే చంపుకున్న నాకు ఈ ప్రాణం లెక్క కాదు. చంపే. రఘుని చంపొద్దు, మా ఇద్దరిని విడదీయొద్దు. మమ్మల్ని పీటల మీద భార్యాభర్తలుగా చూడడం మీకు ఇష్టం లేకపోతే ప్రేమికులుగా ఒకే చోట సమాధి చేయండి. అయ్యా రాఘవయ్య గారు, రామ్మోహన్ రావు గారు, మీరు ఉభయులు కలిసి ఉందాంరా అనుకున్నారట, నిజమేనా? మొన్న మీరు కొట్టించిన దెబ్బలకి ఆ రోజు పుత్తిరెళ్ళి ఇదిగో ఈ రోజు వస్తున్నా. నిజమైతే చెప్పండి, లేకపోతే బయటికి వెళ్ళిపోతా. హలో, కంగారు పడకండి అవధాని గారు, పదండి. మొన్న కూడా అలాగే పిలిచి బోటు మీద పిచ్చి కొట్టుడు కొట్టావు. నన్ను నమ్మండి. అంతేనా? అంతే. రండి. నా తొందరపాటు వల్లే వీళ్ళిద్దరూ విడిపోయారు. మళ్ళీ నేనే కలుపుతాను, చూడండి. అమ్మా మంగా, పద పదమ్మా. అవధాని గారు, పెళ్లికి మంచి ముహూర్తం పెట్టండి. ఇంకా పెళ్లి ముహూర్తం ఏంటి? నా పంచాంగం ఏకంగా శోభన ముహూర్తమే. కలిసుంటే కలదు సుఖం, కమ్మని సంసారం అవుతుంటే కలదు నిజం, ప్రేమకు పేరంటం.